దేవుని దేవుని పరిశుద్ధ నామమునకు వందనములు. దేవుని పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం దేవుని యొక్క వాక్యం మనము ధ్యానిస్తున్నాం. దానికి ముందుగా దేవుని సహోదరులు చంద్రశేఖర్ వచ్చి పాట పాడతాడు. తర్వాత మనము వాక్యం చదువుకొని ధ్యానం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. సమయం ఇచ్చినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులకు ప్రత్యేకమైన వందనాలు. ఈ గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. ఈ పాట ఈరోజు మన దైవజనులు గారు మనకి చెప్పబోతున్న వాక్యం ఏంటంటే, నీ సృష్టికర్త ఎవరో నీకు తెలుసా. దాని గురించి ఈరోజు ఒక చిన్న పాట పాడుకుందాం. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. హల్లెలూయా. సమయాన్ని దైవజనులు గారు కేటాయించడమైనది. దేవుని పరిశుద్ధ నామమునకు వందనములు కలుగును గాక, స్తోత్రములు గాక. ప్రియమైనటువంటి వాళ్ళారా, నీ సృష్టికర్త దేవుడు నీకు తెలుసునా అనేటువంటి అంశం మీద మనం మాట్లాడుకుందాం. మరి ఆదికాండము మొదటి అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. దేవుడు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్ర చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కానీ పలికెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మహిమగల మహోన్నతుడా, మహారాజా, నీ పరిశుద్ధ పాదముల చెందుకు స్తోత్రం తెలియజేస్తున్నాము నాయన. ఈనాడు ప్రపంచములో ఎన్నో దేశాలు ఉన్నాయి. ప్రతి దేశంలోనూ అనేక మంది ప్రజలు తమ సృష్టికర్త దేవుడు ఎవరో తెలుసుకోలేక ప్రపంచ దేశాలంతటను నాయన కరోనా వ్యాధి చేత బాధపడుతున్నారు నాయన. వారి సృష్టికర్త దేవుడు తెలుసుకోలేక, గుర్తించక, ఎరుగక అపాయంలో చిక్కుకొని, ప్రమాదంలో చిక్కుకొని, రోగాలలో చిక్కుకొని, సమస్యలు చిక్కుకొని ఎంతమంది ఉన్నారు తండ్రి. వారందరూ కూడా మరి సృష్టికర్త తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాం. మేము తెలుసుకునే వారు అనుగ్రహించేందుకు దేవానికి స్తోత్రములు. మరి యూట్యూబ్లో ఈ వర్తమాన వారందరూ కూడా వారి సృష్టికర్త తెలుసుకునే విధంగా నీవే మాట్లాడి మీరు మహిమ పొందమని మీ సమర్పించుకుంటూ మా రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి,
ఆమె. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈనాడు ప్రపంచ దేశాల్లో మనం గమనించినప్పుడు భయంకరమైన కరోనా వ్యాధి చేత అల్లాడిపోతూ ఉన్నారు. వార్తలు స్టార్ట్ అయినప్పటి నుంచి ముగించేంత వరకు అవే చెప్తూ ఉన్నారు. దేశంలో అనేక రాష్ట్రాలలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో భయంగా బతుకుతూ ఉన్నారు. కారణం తెలుసిన సృష్టికర్త దేవుడు తెలుసుకొని దేవుడి మాట వినకపోయినందువలనే ఇలాంటి శిక్ష వచ్చిందని మనం గుర్తు చేసుకోవాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, మన అంశం ఏంటంటే, నీ సృష్టికర్త దేవుడు నీకు తెలుస్తున్నా అని మనము తెలుసుకుంటాం. ఆ యొక్క అంశంలో మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, మన సృష్టికర్త దేవుడు ఎవరో మనకు తెలిస్తే, ఆ దేవుడు మాట వింటే మన జీవితం ఈ లోకములో సుసంపూర్ణ జీవితము, మంచి జీవితం జీవించగలుగుతామని మనం తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు అంటున్నాడు చూడండి, మన పోలిక చొప్పున, మన స్వరూపము చొప్పున నరులను చేయుదము. నరులు అని చెప్పి మనం పేరు పెట్టాడు దేవుడు. మనుషులు అన్న, నరులు అన్న ఒకటే. మనందరము నరులమే, మనందరము మనుషులమే. మనం దేవుడు చేశాడని అక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళ గమనిస్తున్నామా? దేవుడు మనం చేసినాడు. ఎలా చేసినాడు? దేవుడు అంటున్నాడు, తన ఆత్మ చెప్పుకున్నాడన్నమాట. దేవుడు మన పోలిక చొప్పున, మన స్వరూపం చొప్పున నరులు చేయుదము అని చెప్పి దేవుడు తనలో తాను ఈ విధంగా అనుకుంటాడు అనమాట. మన పోలిక చొప్పున దేవుడు తత్వమై ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు. మరి ఆ దేవుడు అంటున్నాడు, మన పోలిక చొప్పున, మన స్వరూపం చొప్పున నరులను చేయుదము. వారు ఆకాశ పక్షులు, భూజంతువులు, భూమిని సమస్తమును, మొక్కలు, చెట్లు అన్నిటికీ అధికారిగా పెడదాం, అన్నిటిని ఏలుతాడు అని చెప్పేసి ఎంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చి, ఎంత గొప్ప వ్యక్తిగా మనిషిని దేవుడు చేసినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. ఎంత మంచి దేవుడు చూశారా, మనిషికి ఎంత అధికారం ఇచ్చాడు. అంతేకాదు, దేవుని సరుకులు ఉన్నాడు మానవుడని మనిషి మర్చిపోతా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారు దేవుడు చేసినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళ ఒకనొక సందర్భంలో ఒక భక్తుడు గురించి బైబిల్లో వ్రాయబడి ఉంది. ఆ భక్తుని పేరు యోనా. మరి ఆ యోనా భక్తునితో దేవుడు మాట్లాడినాడు, యోనా, ఇదిగో నినివే పట్టణానికి వెళ్ళు, అక్కడ నేను పుట్టించిన నా ప్రజలు అవివేకములు, అజ్ఞానములు, అవిశ్వాసములు, భక్తిలో జీవిస్తున్నారు. వారు దుష్టులుగా, దుర్మార్గులుగా జీవిస్తున్నారు. నా మాట వినడం లేదు. అలాగే వారు అలా ప్రవర్తించినట్లయితే నేను వారిని చంపివేస్తానని చెప్పు అని చెప్పాడంట దేవుడు యోనాకి. యోనా సరే ప్రభు అని చెప్పేసి నినివే పట్టణానికి పోకుండా తర్షీషుకు పారిపోతూ ఉన్నాడు. మార్గ మధ్యలో, సముద్ర ప్రయాణంలో మార్గ మధ్యలో వారికి తుఫాను వచ్చింది. ఆ తుఫాను వచ్చినప్పుడు ఓడలోని నాయకులు అందరూ కూడా, మరి ఎందుకు అకస్మాత్తుగా ఇలాంటి తుఫాను వచ్చింది, మనం బయలుదేరేటప్పుడు వాతావరణం అంతా బాగుండింది, ఏ సమస్య లేకుండా ఉన్నట్టుండి మరి ఆకాశం అంతా మేఘాలు కమ్ముకొని గాలి లేచి వర్షం స్టార్ట్ అయిపోయి తుఫానుగా చెలరేగి నిమిషానికి ఎక్కువైపోతుంది, ఏంటిది పరిస్థితి అని చెప్పేసి, ఒకవేళ మన ప్రయాణికులలో ఒక ప్రయాణికుడు ఏదైనా దేవుడు విరోధం చేశాడేమో, అందుకే వచ్చిందేమో, దేవుడు కోపించేది తెచ్చున్నాడేమో వర్షం అని చెప్పేసి వారు చీట్లు వేశారంట. చీట్లు వేస్తే ఆ చీట్లు యోనా పెట్టి వచ్చింది. అప్పుడు ఆ యోనా ఎక్కడున్నప్పుడు చూస్తే అక్కడ పై భాగంలో లేడు, క్రింద అడుగు భాగంలో ఉన్నాడు యోనా. అప్పుడు అడుగు భాగానికి పోయి ఆ నిద్రపోతున్నటువంటి యోనా చూసి, ఓ నిద్రపోతా, ఎవరయ్యా నీవు అని ఆ యొక్క ఓడ నావికుడు ఎవరైనా అడిగితే, అప్పుడు యోనా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. చూడండి, యోనా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో
యోనా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. గమనిస్తున్నామా? యోనా మీద చీటీ వచ్చింది. చీటీ వేస్తే చీటీ యోనా మీదకి వచ్చినప్పుడు మరి ఆ యోనా గురించి మాట్లాడుతున్నాడు ఆ యొక్క ఓడ నావికుడు. ఏమంటున్నాడు? ఓయి నిద్రపోతా, నువ్వు ఎవరు, నీది ఏ దేశము, ఎక్కడికి వచ్చావు, నువ్వు ఎవరు నువ్వు అంటూ ఉంటే అప్పుడు యోనా నిద్ర నుంచి లేచి ఏమంటాడు చూడండి, 1:8 వచ్చిన అతడు అనగా యోనా వారితో ఇట్లా నేను హెబ్రీయుడను సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. చూశారా ఎవరు ఎంత కడుగుతున్నాడో? ఈ సముద్రానికి, భూమికి సృష్టికర్త దేవుడు ఆకాశమందున్నాడు. ఆ దేవుని యొక్క, యెహోవా దేవుని యొక్క సేవకుడి నేను, ఆ దేవుని ఎందుకు భయభక్తులు జీవించే వ్యక్తిని నేను అని మాట్లాడుతున్నాడు. గమనిస్తున్నామా? దేవుడు కోరేది ఏమిటంటే, ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు సృష్టించబడి నీవు నేను మనుషులందరము దేవుడు చేసుకున్నాడు. మనమందరము కూడా దేవుని చేత చేయబడినాము, సృష్టించబడినాము అని ప్రతి మనిషి తెలుసుకోవాలన్నది నా యొక్క ఉద్దేశము. ఆ ఉద్దేశాన్ని మనం గ్రహిస్తే, దేవుడు మన చేశాడని మనం గమనిస్తే, ఆ దేవుడు ఎందుకు చేశాడో అని ప్రశ్న వస్తుంది. ఆయన మాట వింటే మన జీవితంలో బాగుపడతాయి, మేలు పొందుకుంటాయని మనం గుర్తు చేసుకోవాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ మాట గమనించినట్లయితే ఆ మాట గమనించినట్లయితే ఏమంటున్నాడు ఆయన? అయ్యో ఏమంటున్నాడు? నేను భూమికి, ఈ సముద్రానికి సృష్టించిన దేవుడు, ఆయన ఆకాశంలో ఉన్నాడు, ఆయన ఎందు భయభక్తులు వంటి వ్యక్తిని నేను అని మాట్లాడుతున్నాడు. అంటే దేవుడికి కావాల్సింది ఏంటంటే, దేవుడు ఎవరో ప్రతి మనిషి నీవు మనం తెలుసుకోవాలా. ఆయన ఎందు భయము కలిగి, ఆయన ఎందు భక్తి కలిగి, ఆయన సేవించే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి యెషయా గ్రంథంలో 45వ అధ్యాయము 5వ వచనంలో ఏమని రాయబడిందంటే, చదవండి. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. తూర్పు దిక్కు నుండి పడమట దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ మనసు తెలుసుకోవాలని ఆయన కోరుతా ఉన్నాడు. నువ్వు ఎరకున్నప్పటికీ సిద్ధపరిచింది యెహోవాను నేనే, నేను తప్ప ఏ దేవుడును లేడు. నేనే వెలుగు సృష్టించిన వాడు, నేనే వెలుగు సృజించిన వాడను, నేనే వెలిగించిన వాడు, నేనే అంధకారం చేయవాడు, నేనే సమాధానించేవాడు, నేనే కీడు వచ్చేది కూడా నా వలననే. నేనే అన్నిటినీ కలిగజేయవాడను, అన్ని చేసినవాడు నేనే, అన్ని కలిగేవాడు నేనే, నేను పుట్టించేవాడు నేనే అని దేవుడు స్వయముగా పరిశుద్ధ గ్రంథములు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, గమనిస్తున్నామా? పరిశుద్ధ గ్రంథం అబద్ధమాడదు. ఆకాశము భూమి గతించినా కానీ నా మాట ఒక పొల్లైనను ఒక స్వతంత్రం చెప్పినాడు. ఆ దేవుడు చెప్పే మాట గమనిస్తున్నామా? మరి దేవుడు అంటున్నాడు, నేనే వెలిగించిన వాడని, నేనే అంతకంటే వాడని, నేనే సమాధించవాడని, నేనే. నా మాట వెనుకోకుండా మీరు జీవిస్తే ఇక్కడ వచ్చేది కూడా నేను చెప్తేనే అక్కడ నీకు వచ్చేది. దేవుడు కీడు కలగజేయడు, కానీ కీడు వస్తుంది అనమాట. దేవుడు పడినకపోతే కీడు వస్తుంది. తండ్రి పడకపోతే కుమారుడికి ఏమొస్తుంది? బాధ వస్తాయి. అలాగనే దేవుడు పడినకపోతే మనకు కష్టాలు నష్టాలు వస్తాయి. గమనిస్తున్నామా? పెరిగినటువంటి వలన ఈ ప్రపంచంలో మానవుడిగా పుట్టిన ప్రతి మనిషికి సమస్యలు ఉన్నాయి. గమనిస్తున్నామా? నాకు ఏ సమస్య లేదో అని చెప్పేవాడు ఎవరబ్బా అంటే పిచ్చోడైతే అంటాడు. రెండోది డెడ్ బాడీ అయితే
అంటుంది. డెడ్ బాడీ అయితే దానికి ఏ సమస్యలు ఉండవు. డెడ్ బాడీ అయిపోతే ఏ సమస్యలు ఉండవు. పిచ్చోనికి సమస్యలు ఉన్నా అతనికి అర్థం కాదు కాబట్టి. అయితే మామూలుగా ఉన్న ప్రతి సగటు మనిషికి, ప్రపంచంలో ప్రతి మనిషికి సమస్యలు ఉన్నాయి. 5 రకాల సమస్యలు ఉన్నాయి. మొదటి సమస్య ఆధ్యాత్మిక సమస్య, రెండవ సమస్య ఆరోగ్య సమస్య, మూడవ సమస్య ఆర్థిక సమస్య, నాలుగవ సమస్య కుటుంబ సమస్య, ఐదవ సమస్య మానసిక సమస్య. ప్రతి మనిషికి ఈ 5 సమస్యల్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. సమస్య లేదనే వ్యక్తి ప్రపంచంలో ఎవ్వరు లేరు. ఎంపీలకున్నాయి, ముఖ్యమంత్రులకు ఉన్నాయి, ప్రధానమంత్రులకు ఉన్నాయి, సగటు మనిషికి ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. గమనిస్తున్నామా? ప్రతి మనిషికి కూడా ఈ 5 సమస్యలలో ఏదో ఒక సమస్యలో కూరుకుపోయి ఉంటాడు. కారణం ఒకటే, నీ సృష్టికర్త దేవుని నీవు తెలుసుకోకుండా, ఆయన మాట వినకుండా, ఆయన మాట పరిగణించకుండా ఉన్నట్లయితే ఈ 5 సమస్యలే వచ్చి మన జీవితాలని సతమతం చేసేసి ఎందుకు బతుకున్నారపై బతుకు అన్నట్టుగా చేస్తాయి. కనుక ఈ సమస్యలు నేను వెంటాడకోకుండా ఈ సమస్య నుంచి విడిపించబడాలంటే ఒకటే మార్గం. ఆ మార్గమే యేసయ్య మార్గం, ఆ మార్గమే దేవుని మార్గం, ఆ మార్గమే నేను బోధిస్తున్నామా? పిలుపుటువంటి వాళ్ళారా, ఆ దేవుడు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నీవు ఆధ్యాత్మిక సమస్యలో ఉన్నావా? నీకు మనశ్శాంతి ఇచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు. నీవు ఆర్థిక సమస్యలో ఉన్నావా? నీకు ఏదో విధముగా దేవుడు సమకూర్చి ఆర్థికత తొలగించి నిన్ను బాగు చేస్తాడు. కుటుంబ సమస్యలో ఉన్నావా? కుటుంబంలో తల్లి, తండ్రి, పిల్లలు, పెద్దలు అందరూ ఉంటారు. వారిలో ఏదో ఒక సమస్య ఉంటుంది, కుటుంబ సమస్య. అయితే నీ కుటుంబ సమస్యలు తొలగించబడాలంటే యేసు దగ్గరికి రా. నాలుగోదిగా ఆరోగ్య సమస్య, ఏదో ఒక అనారోగ్యము ప్రతి రోజు వెంటాడుతూ ఉంటుంది. వాటిని దేవుడు విడిపిస్తాడు. ప్రేమటి వల్ల. ఐదవది మానసిక సమస్య, ఏమి ఉన్నా ఎన్ని ఉన్నా ఎక్కడో ఆందోళన, ఎక్కడో బాధ, ఎక్కడో వేదన ఉంటుంది. వాడు తొలగించి నీకు మంచి జీవితాన్ని, మంచి బ్రతుకును నీకు ఇస్తాడు. నేనే నీ సృష్టిగా దేవుడు తెలుసుకుంటే, ఆయన మాటలు వింటే నీ జీవితం ఎంతో బాగుపడుతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఇవి నా మాటలు కాదు, దేవుని మాటలు. ప్రయాసపడుతున్నావా? భారం మోసుకుంటున్నావా? సమస్యల్లో ఉన్నావా? ఈ 5 రకాల సమస్యలు ఏ సమస్యలలో ఉన్నా పర్వాలేదు. మనం ఎందుకంటే మానవులం, మనుషులం, అందరికీ ఉంటాయి. అయితే శుభవార్త ఏంటంటే, ఏ సమస్యలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ అడుగులో ఉన్నా, ఉన్న పాటున ఏ శుభం నాకు కావాలా అయ్యా, నువ్వు నాకు కావాలయ్యా అని ఆ దగ్గరికి వస్తే, ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన కాదు లేదనుకోకుండా నా దగ్గరకు వచ్చే వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయన్నాడు దేవుడు. ఎంత మంచి దేవుడు అండి! మన ఎవరమే పడవలేదు. మన కులం ఏదైనా, మన మతం ఏదైనా, మన రంగు ఏదైనా, మన వృత్తి ఏదైనా, మన ఏ సైజులో ఉన్నా, ఆడైనా, మగైనా, పిల్లలైనా, పెద్దలైనా, మన ఎవరమైనా పర్వాలేదు. ఏ సమస్య ఉన్నా పర్వాలేదు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తమైన సాధ్యమే. ప్రతి సమస్యను పరిష్కారం చేసి మంచి జీవితాన్ని నీకు ఇచ్చుట కొరకై ఆయన ఇష్టపడుతున్న దేవుడిని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, గమనిస్తున్నామా? ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇది తరుణం రేపు నీది కాదేమో, ఈరోజు ఇంకా తరుణం ఉండగానే ఇంకా తెలుసుకో, దేవుడు తెలుసుకో. ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమజనులారా, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, మీకు సమాధానం ఇస్తాను, మీకు శాంతినిస్తానని ఆయన సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ హృదయపూర్వకముగా, మనస్ఫూర్తిగా ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో నువ్వు ఒక ఒడంబడి చేసుకుంటే ఆయన నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు. ఒక మాట నేను ముగిస్తాను. అపోస్తల కార్యములు
అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 26వ వచనం. మరియు మరియు యావత్ భూమి మీద కాపురముండుట కొరకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి చాలండి, ప్రతి జాతిని సృష్టించింది ఆయనే అని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. పరిశుద్ధమా అనేక పర్యాయములు తన గ్రంథంలో మన కోసము దేవుడు రాయించాడు. మనం చదువుకోవాలి, మనం వాటిని గ్రహించాలి, వాటిని గుర్తించాలి. ఉన్న పాటున హృదయపూర్వకముగా ఆ దగ్గరికి వచ్చి, దేవుడు నాకు కావాలి, నీ మాట నాకు కావాలి, నీ తోడు నాకు కావాలి, నీ సేవ నాకు కావాలి అని నువ్వు ఆయన వేడుకుంటే, ఆ దగ్గరికి వస్తే ఆయన ప్రసిద్ధ వాక్యమును చదవడము మొదలుపెట్టి ఆయన వాక్యమును చదువుకొని ఆయనకు ప్రార్థన చేసుకుని ఉన్నపాటి దగ్గరికి వచ్చి దేవుడు కావాలని వేడుకుంటే నీ దగ్గరికి వచ్చి ఆయన నీతో కలిసి, ఆయన మనతో కలిసి ఈ లోకంలో మనం జీవిస్తాం. గొప్ప మనశ్శాంతి, గొప్ప సమాధానం, గొప్ప నెమ్మది, గొప్ప మేలుని దేవుడు అనుగ్రహిస్తాడు. తలవంచని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధమైన మా దేవ, మా సృష్టికర దేవుడిని తెలుసుకున్నాం. మా సృష్టికర దేవుడైన యేసు ప్రభువు వారిని మేము తెలుసుకుని ఆ మాటలు మరలా జ్ఞాపకం చేసుకొని మీ చెంతకు చేరి మిమ్మల్ని చేర్చుకొని మా హృదయపూర్వకంగా నిన్ను సేవించి నిన్ను గైకొని నీ పిలిగించే వాటిని మాకు దయచేయమని ప్రతిరోజు నీ పరిశుద్ధ వాక్యాన్ని చదువుకొని ప్రతిరోజు 1 గంట సేపు అయిన ప్రభువా మీతో మాట్లాడటకు, మీరు సహవాసం చేయటకు, మీతో స్నేహం చేయటకు, ప్రార్థన చేయటకు సహాయం చేసి మీ దేవుడు నింపుకొని మీ సమర్పించుకుంటూ మా రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.